రాజధాని నాకు కాదు, కేంద్ర ప్రభుత్వ పరిధిలో కట్టాలి. అది కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా గ్రాంట్ ఇస్తున్నాం అని చెప్పాడు మనకి. అలాగే జగన్ ప్రాస్పెక్టివ్లో ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు ఇలా విజనరీ లీడరు అని పబ్లిసిటీ ఇచ్చుకోవడం రాలేదు. సార్, లోక్సభ అమరావతి బిల్లు ఆమోదంపై మీ విశ్లేషణ ఏంటి సార్? మంచిది, రాష్ట్రానికి రాజధాని కావాలి, ఆమోదం పొందింది. కానీ దాన్ని ఎలా ప్రణాళికాబద్ధంగా తయారు చేస్తారనే దానికి వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. అది కావాల్సింది. ఓకే, రాజధాని నాకు కాదు, కేంద్ర ప్రభుత్వ పరిధిలో కట్టాలి. అది కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా గ్రాంట్ ఇస్తున్నాం అని చెప్పాడు మనకి. వివరం లేదు. ఇంకో 10,000 కోట్లు ఇస్తున్నాం, అర్జెంటుగా 28 లోపల కంప్లీట్ చేయండి అని కేంద్ర ప్రభుత్వం ఆ గజెట్ని యాక్సెప్ట్ చేస్తే సంతోషిస్తాను నేను. ఓకే సార్, మీరు ఇందాక చెప్పారు లైక్ మావిగన్ అంటే జగన్ పేరు వస్తుందని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు అన్నారు. మరి మావిగన్ ఎందుకు పెట్టాలి, వేరే పేరు పెట్టొచ్చు కదా అని? ఏదైనా పెట్టండి సార్. ఇప్పుడు నేను ఒక సర్కాస్టిక్గా సెటైరికల్గా ఒక మాట చెప్తాను, అయినా చెప్పాడు కదా లాస్ట్ కంక్లూజన్లో. ఇప్పుడు ఆ మాటకు వస్తే ఈ తపేల ఛానలుడు అలా చూడండి, దిశ యాప్ పెట్టినప్పుడు 5 నిమిషాల్లో పోలీసు వాళ్ళు వస్తారంటే ఫోన్ చేస్తే ఎంతసేపట్లో వచ్చారు, అరికే కళ్ళు బయర్లు గమ్మాయి. అలాగే జగన్ ప్రాస్పెక్టివ్లో ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు ఇలా విజనరీ లీడరు అని పబ్లిసిటీ ఇచ్చుకోవడం రాలేదు అతనికి. నిజంగా విజనరీగా ఆలోచిస్తే అతను చేసిన పని 2 నిమిషాల్లో ఎగ్జిక్యూషన్ అయి చూపిస్తుంది. సార్, రాజకీయాలు పక్కకు పెడితే రాష్ట్రానికి మావిగన్ మేళ, అమరావతి మేళ రెండు కాంట్రడిక్షన్స్. జగన్ గారు కూడా నేను చెప్పింది అమరావతి క్యాపిటల్ గురించి మాట్లాడట్లేదు, ఆయన క్యాపిటల్ ఆరిజిన్ గురించి చెప్తున్నాడు ఆయన. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఎలా ఉందంటే మీరు అడిగిన ప్రశ్న, గ్రేటర్ హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది, రాజధాని హైదరాబాద్ అయినప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎందుకండి, అది మాట్లాడటం తప్పు కదా అన్నట్టుంది. సైబరాబాద్ ఎందుకండి అని మాట్లాడే క్వశ్చన్ ఎలా ఉంటుంది? ఇక్కడ క్యాపిటల్ ఉండబట్టి సైబరాబాద్ ఉంది, ఇక్కడ క్యాపిటల్ ఉండబట్టి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది, అది నా ఆర్గ్యుమెంట్. అలాగే ఇది క్యాపిటల్ ఉన్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో దీని ఆరిజిన్ డిక్లేర్ చేయంటున్నాం. ఆరిజిన్ డిక్లేర్ చేస్తే ఏమవుతుంది? విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం 120 కిలోమీటర్స్ రేడియస్. క్యాపిటల్ ఆరిజిన్ అంటే పెరగడానికి ఛాన్స్ ఉండదు, ఎన్హాన్స్ అవ్వడానికి, బిజినెస్ పెరగడానికి. ఇది మాట్లాడుతున్నాడు ఆయన. దానికి అమరావతికి దీనికి ముడిపెడితే ఏమైనా అర్థం ఉందా? లేదు. అర్థమైంది లాజిక్? అర్థమైంది. ఇప్పుడు హైదరాబాద్ క్యాపిటల్ అండి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ క్యాపిటలా కాదు, కానీ గ్రేటర్ హైదరాబాద్ రేడియస్ లో ఉంది కదా, అంటే క్యాపిటల్ ఆరిజిన్ లో ఉన్నట్టే కదా. అవును. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్ అని రాస్తారా, ఇంకేటని రాస్తారు? హైదరాబాద్ అనే రాస్తారు. సైబరాబాద్ హైదరాబాద్ అని రాస్తారా, సైబరాబాద్ వేరేగా ఇస్తారా? 2 కలిపి రాస్తారు. ఇది అడుగుతున్నాడు ఆయన. అంటే సార్, ఇప్పుడు అమరావతి వర్సెస్ ఇప్పుడు మావిగన్ అనుకోవచ్చు మనం. వర్సెస్ ఏంటి మళ్ళీ? మీరు అదే తప్పు. ఇప్పుడు మళ్ళీ రామాయణంతో మళ్ళీ రాముడికి సీత వద్దని అడిగితే ఏం చెప్పాలి నేను? అంటే అక్కడున్న ప్రజలకి కాన్ఫిడెంట్ ఉంటుందా లేదా అని కాన్ఫిడెన్స్ పెంచడానికేనండి నేను చెప్తుంది. నేను జగన్ గారు చెప్పింది కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడానికి. ఇది జనాల్లో డిబేటబుల్ టాపిక్ అవుతూ అయ్యి ఉంటే బాగుండు. మీకు అర్థమవుతుంది? అవతల పక్క రేపల్లే వీటిలన్నిటికీ ఇంకా 1,20,000 ఎకరాలు, 1,80,000 ఎకరాలు ఇటుపక్క ఎక్వైర్ చేస్తూ ఉంటున్నారు. బట్ ఎగ్జిస్టింగ్ ఇటుపక్క వస్తే, ఇప్పుడు యూఆర్ టాకింగ్ అబౌట్ రైట్ సైడ్ అండి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ లెఫ్ట్ సైడ్. మీకు అర్థమవుతుంది? చెప్పండి సార్. ఇప్పుడు అమరావతి విజయవాడకి గుంటూరుకి 45 కిలోమీటర్ల రేడియస్లో. అవును. అమరావతికి ఇటుపక్క అంతా మేము చేసుకుంటూ వస్తూ ఉంటున్నారు. ఇటు వస్తే ఇప్పుడు సీడ్ క్యాపిటల్ రోడ్ వేసి గుంటూరు హైవే కనెక్ట్ అయింది అనుకోండి, హైవే కనెక్టివిటీ కదా. గుంటూరు హైవే కనెక్టివిటీ, విజయవాడ హైవే కనెక్టివిటీ, ప్రకాశం బ్యారేజ్ దాటి ఇటుపక్క విజయవాడ, ఇటుపక్క గుంటూరే కదా. ఈ రెండింటితో మచిలీపట్నం హైవేకి ఎక్కడం, బందర్ రోడ్డు నుంచి ఎన్ని కనెక్ట్ అయ్యి ఉన్నాయి? 3 ప్రాథమిక ప్లేసులు. అవును. పైపచ్చి 3 డిస్ట్రిక్ట్ల రేడియస్. ఇదే కదా గ్రేటర్ హైదరాబాద్. ఇప్పుడు 7 జిల్లాలతో కూడా గ్రేటర్ హైదరాబాదే కదా. ఈ ఆరిజిన్ మాడుతున్నాడు ఆయన. అంటే ఇది జనాల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నాడా సార్ జగన్? ఐ మీన్ నిన్నే మొదలెట్టాడు కదా ఆయన. ఇది నేను ఎప్పుడు చెప్పాను, 2 సంవత్సరాల క్రితం నుంచి ఆయన పెట్టుంటే భలే ఉందని అంటున్నాను. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.